కవిత సస్పెన్షన్ మీరు ఎలా చూస్తారు? అసలు బీజేపీ పార్టీలోకి రాబోతుందా తను? కవిత సస్పెన్షన్ ఒక డ్రామా అని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇష్యూ డైవర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, టీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది. సో ఇష్యూ డైవర్ట్ చేయాలి, వాళ్ళపైన సింపతి గెయిన్ చేసుకోవడానికి కవిత ఒక కొత్త నాటకం ఆడుతుంది. కవిత అనే కాదు, వాళ్ళ అందరు కలిసే ఈ నాటకం ఆడుతున్నారు. దాన్ని లేడీస్ రూపంలో ఈమె అయితే కొంచెము ఏమంటారో సింపతి గెయిన్ అవుతుందని చెప్పేసి ఒక మహిళని అందరూ తెలంగాణ ఆడబిడ్డని బయటికి పంపించిరు అనేది ఒక సింపతి ప్రజల్లో గెయిన్ అవుతుందని చెప్పేసి వీళ్ళంతా కలిసి చేస్తున్న నాటకం. ఇది ఏం సస్పెన్షన్ లేదు, ఏమీ లేదు. పెట్టచ్చు. దాని తర్వాత ఎలక్షన్స్ అప్పుడు అందరూ ఒకటే అవుతారు. చూడండి, మీరు ఇది రాసి పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే యూరియా అనేది కొరత ఎక్కువగా మారింది కదా తెలంగాణలో. సో అప్పుడు రాని అమిత్ షా ఇప్పుడు వస్తున్నారు. ఎందుకు రీజన్స్ అర్థం కాలేదు. రావడానికి గల రీజన్స్ ఏంటి? అమిత్ షా గారు ఆల్రెడీ అంటే పార్టీ బలోపేతానికి ఇప్పుడు రానున్న నెక్స్ట్ ఖచ్చితంగా బీజేపీ ఫామ్ చేయాలనేది ఈసారి రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షులు గారి లక్ష్యం. అంటే ఎన్ని సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం అంటే సౌత్లో ఎప్పుడు కూడా బీజేపీ రాదు అనే దానికి ఖచ్చితంగా ఈసారి వస్తుంది అనే నినాదం కోసానికి అమిత్ షా గారు వచ్చి పార్టీ బలోపేతానికి కార్యకర్తలకి ప్రోత్సాహాన్ని నింపడానికి అమిత్ షా గారు రావడం జరుగుతాం. ఇప్పుడు బై ఎలక్షన్స్ అది అంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం, బై ఎలక్షన్స్ రావడం, అక్కడ ఇప్పుడు బీజేపీ కూడా బరిలో దిగుతుంది. ఖచ్చితంగా ఆ సీటు కూడా బీజేపీ కైవసం, ఎందుకంటే బై ఎలక్షన్ ఏదొచ్చినా కూడా బీజేపీ ఖచ్చితంగా ఆ సీటు కైవసం చేసుకుంటుంది. కాబట్టి ఇది కూడా జూబ్లీహిల్స్ది కూడా ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకోవడానికి మా యొక్క ఒక అంటే శ్రమ మేము ఖచ్చితంగా దాన్ని చేజెక్కించుకుంటాం. అభ్యర్థి అనేది ముందే మేము ప్రకటించడం అనేది జరగదు. ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఫస్ట్ మా పార్టీ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఫలానా అభ్యర్థి అని పెట్టి అతని ముఖం చూపించి పనిచేయరు. కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్ నుంచి పెద్ద స్థాయి వరకు కూడా అందరూ వర్క్ చేసిన తర్వాత అప్పుడు ఆ సిచ్యువేషన్స్కి ఎవరు బాగుంటుంది అనేది అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. రాజా సింగ్ గారు రిజిగ్నేషన్ అనేది తన సొంత అభిప్రాయం. ఏంటంటే తను ఎన్నోసార్లు అలగడం అంటే పార్టీ మీద పెద్దల మీద అలగడము, ఆయన రిజిగ్నేషన్ ఇవ్వడము అవన్నీ చాలాసార్లు జరిగినాయి. అతని సొంత విషయం అది, దాంట్లో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి ఏం లేదండి. నథింగ్ అండి. జాగృతికి రాజా సింగ్కి అసలు సంబంధం ఏంది? రాజా సింగ్ గారు ఆయన నిలువెత్తున హిందుత్వం నింపుకున్నటువంటి వ్యక్తి రాజా సింగ్ గారు. జాగృతి అనేది అదొక అవకాశవాది, అంటే అదొక ఎన్జిఓ, అదేం పార్టీ కాదు, అదొక ఎన్జిఓ. ఆ ఎన్జిఓని అడ్డం పెట్టుకొని ఏదో తెలంగాణలో ఆమె తప్ప ఇంకెవ్వరు లేరు ఆడపిల్లలు, నేనే ఆడితేనే బతుకమ్మ, ఇంకెవరు ఆడిన బతుకమ్మ కాదా అనే విధంగా ఆమె దాన్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ అయ్యా ఉన్న గవర్నమెంట్లో కోట్ల ఫండింగ్ తీసుకొని ఆ ఫండ్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి కవిత. ఆ జాగృతి అనేది అదొక ఏమంటారు, అదొక బర్బాత్ అయిన ఎన్జిఓ, అదొక వేస్ట్. నా దృష్టిలో అది అసలు ఆ ఎన్జిఓ కాదు, అసలు దాని పార్టీయే కాదని నేను అనుకుంటా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.